వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. రాబోయే చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఎస్కే మహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరా బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు 150కి పైగా కాలనీ వాసులు, మహిళలు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తీగల కృష్ణారెడ్డి, అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా కృషి చేసిందని అన్నారు. ఎన్టీఆర్ నగర్లో మంచినీరు సక్రమంగా రావడం లేదని చాలామంది ప్రజలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని, తప్పకుండా వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తామని తెలియజేయగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైమద్, పగడాల ఎల్లన్న, భూపాల్ రెడ్డి, చామల శైలజారెడ్డి, మాధవి, యశోద, రుఖియా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్కేపురంలో ఎన్టీఆర్ నగర్లో మరి మొహమ్మద్ ఇంకా అహ్మద్, రఫీక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా సమావేశమై ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సమస్యల గురించి ప్రజలందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల వారు స్వాగతంగా వచ్చి ఆసక్తి చూపెట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. గత ప్రభుత్వంలో కూడా వారికి డబుల్ బెడ్రూమ్స్ లేదా పెన్షన్స్ ఏవీ రాలేదని కూడా వ్యక్తం చేసి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ సరిగ్గా లేవని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం, మొరబెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఎన్నో పథకాలు, ముఖ్యంగా మహిళలకి చాలా ఇంపుగా ఉండే పథకాలన్నీ కూడా మనకి ఇక్కడ అందజేస్తున్నారు. వారందరూ కూడా మరి ఉచితంగా బస్సు ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండర్ 500కే కానీ, లేకపోతే మహిళలకి వడ్డీ లేని రుణాలు కానీ, లేకపోతే ఇంకా వారికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా 2500, ఇదంతా కూడా. అండ్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కూడా 200 యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కట్టనవసరం లేదు, 0 బిల్ అని చెప్పి ఎన్నో పథకాలు. మరి ఇంకొక అడుగు ముందుకు వేస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ళకే కానీ, ఇందిరమ్మ కమిటీస్ వేసి కూడా మరి ప్రజలకు ఎటువంటి పథకాలు అందాలో కూడా చాలా స్ట్రాటజిక్గా, చాలా క్రమబద్ధీకరణగా ఒక డిసిప్లిన్ తోటి కూడా వేసే ఇదంతా నేపథ్యంలో మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్లో చూసినట్టయితే ఇవన్నీ సమస్యలకి కూడా మరి పరిష్కారం రావాలి అని అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేమందరికీ కూడా ఇక్కడ వివరించాము. అందరూ కూడా తప్పకుండా చేయి గుర్తుకు ఓటేస్తామని చెప్పి వారంతల వారు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు చాలా గొప్ప సంతోషం వ్యక్తం చేశాము. మరి ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరం కూడా మేము బయటకు వచ్చి ప్రచారణ చేసేది డాక్టర్ రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యి మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఒక విన్నపం ఏంటంటే కాంగ్రెస్ని గెలిపియండి, చేయి గుర్తుకు ఓటేసి మీకు కావాల్సిన పథకాలన్నీ కూడా పేద ప్రజల గడపల దగ్గరికి మేమే తీసుకొచ్చి ఇస్తాము, అధికారులందరితో కూడా బాగా పనిచేయిస్తాము, మీకు స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా మేము తీర్చుతామని వాగ్దానం చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఓటాడడం జరుగుతుంది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారు, అలాగనే జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే గత పాలన పోల్చుకుంటే మన కాంగ్రెస్ పాలన ఎంతో మేలు అనుకుంటున్నాం. అందువల్ల మనకు గౌరవ ఎంపీ గారు మన రంజిత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన మన అత్యధిక మెజార్టీలో, ఎందుకంటే మన తీగల కృష్ణారెడ్డి గారు, అనితమ్మ గారు, కేఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మనం బంపర్ మేరతో గెలిపించుకుని అందరికీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రేపు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో మరి గడ్డం రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఈరోజు
మరి కార్యకర్తలను ప్రజలను నాయకులందరినీ కలవడానికి వచ్చేసినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ మన అనిత హరినాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ గారికి, అహ్మద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఎన్టీఆర్ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. శైలజారెడ్డి గారికి, మా భూపాలరెడ్డి గారికి, ఎల్లన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఎన్టీఆర్ నగర్లో సమస్యల పరిష్కారం కోసం, ఎన్టీఆర్ నగర్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం రేపు రంజిత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత మీ అందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయనే మాట మీ అందరికీ తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం అంతా సరూర్ నగర్, రామకృష్ణాపురం ప్రజలందరినీ సరూర్ నగర్లో 70 బూతులు, అదేవిధంగా మా దగ్గర ఆర్కేపురంలో 70 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్లో మొత్తం కూడా గతంలో సవితా ఇంద్రారెడ్డి గారు పూర్తిగా ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేసినారు కాబట్టి సమస్యలన్నీ ఇలా మరి బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. కాబట్టి మీ అందరం కూడా స్థానికులం ఉంటాం. ఇక్కడ తప్పకుండా రేపు రంజిత్ రెడ్డి గారిని గెలిపియండి. రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. మరి ఈ ప్రాంతంలో మా తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా అనిత హరినాథ్ రెడ్డి గారు, కేఎల్ఆర్ గారు అందరం కలిసి ప్రాంతంలో భారీ మెజార్టీ తీసుకొస్తున్నామనే మాట మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్.